అందరికీ నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనము శుక్రుడు వివిధ ద్వాదశ రాశుల్లో ప్రయాణించినప్పుడు ఎవరెవరికి ఏ ఫలితాలు ఎలా ఉంటాయో అవి చూద్దాం. అయితే నేను ముఖ్యంగా అందరికీ చెప్పాల్సి ఎప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ కూడా. మనము రాశి ఫలితాలు అంటే చంద్రుడు ఉన్న రాశిని రాశి అంటాం. సో చాలా మందికి ఒకవేళ తమ పుట్టిన తేదీ, నక్షత్రం ఇవన్నీ ఏమి తెలవకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ నామ నక్షత్రంతో రాశి వాళ్ళు పెట్టేసుకొని దాని ద్వారా ఫలితాలు చూసుకుంటారు. అలా కాకుండా జన్మ జాతకం కనుక ఉన్నట్టయితే అప్పుడు ఆ రాశి ఫలితాలు రాశి కంటే ఎక్కువగా మనకి లగ్నం ఫలితాలు బాగా వర్తిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే వృషభ రాశిలో శుక్రుడు ఆల్రెడీ ట్రాన్సిట్ పొందుతున్నాడు, అంటే ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఇది మనకి మే 14వ తారీఖు వరకు మనకి శుక్రుడు వృషభ రాశిలోనే ప్రయాణం చేస్తుంటాడు అన్నమాట. సో వివిధ లగ్నాల వారికి అంట, లేదా లగ్నాలు తెలియని వారికి రాశి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి మనం ఇప్పుడు చూద్దాము. వృషభ రాశిలో శుక్రుడు వచ్చాడు అంటే ద్వాదశ రాశుల్లో అది రెండవ రాశి అవుతుంది. రెండవ రాశి అతి ముఖ్యమైనది వృషభ రాశి. వృషభ రాశి తన సొంత రాశి అవుతుంది, అంటే తన సొంత ఇంట్లోకి శుక్రుడు ప్రయాణం చేస్తున్నాడు. అది కూడా శుక్రుడు ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మనము ఒక వ్యక్తి తన ఇంట్లో ఉన్న స్వతంత్రం, అది అటు పేదవాడైనా కానీ, మధ్యతరగతి వాళ్ళైనా కానీ, గొప్ప వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ బయట ఎటు ప్రయాణం చేసినా కానీ మళ్ళీ తిరిగి తన ఇంట్లో వచ్చిన తర్వాత పొందిన ఆనందం, సంతోషం పట్టలేని ఆనందం కదా. సో అలాగే ఇక్కడ మనకు కూడా శుక్రుడు తన సొంత ఇంట్లోకి వచ్చాడు కాబట్టి అది కలిపురుషలో రెండవ రాశి అవుతుంది కాబట్టి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మనకి ఫైనాన్స్ పరంగా అయినా, డబ్బుల పరంగా అయినా, ఏమంటారు, వివాహ వివాహ సమస్యల్లో ఏమన్నా సమస్యలు వస్తున్నాయి అని అంటే, అటు దాంపత్య జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ అక్కడ కూడా మనకి ఈ శుక్రుడు ఈ ట్రాన్సిట్ వల్ల, అంటే సంచారం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయి. సో ముఖ్యంగా మనము ఇప్పుడు మేష రాశితో మనము ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు, లగ్నం అంటే లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు విత్ రెమెడీస్ మనం తెలుసుకుందాం. లగ్నం తెలియని వారికి రాశి అని చూసినట్టయితే మనకి ధను రాశికి అధిపతి గురువు అవుతాడు, అంటే బృహస్పతి, దేవగురువు అయిన బృహస్పతి. సో ఈ ఈ ధను లగ్నానికి రాశికి షష్టాధిపతి అవుతాడు, అలాగే లాభాధిపతి కూడా అవుతాడు ఎవరు, శుక్రుడు. సో ఈ శుక్రుడు షష్టమం అయిన వృషభంలో ఇక్కడ సంచరిస్తున్నాడు కాబట్టి మనకి ఇక్కడ రెండు ఫలితాలు ఇస్తాడు. ఒకటి ఆరోగ్యానికి సంబంధించింది, శత్రువులు, రోగాలు, ఇవన్నీ సంబంధించిన ఫలితాలు. అలాగే లాభం అని అంటే మనకి సెలబ్రేషన్స్, మంచి గెయిన్స్, ఫైనాన్షియల్ గెయిన్స్, అలాగే ఏమంటారు, చిన్న చిన్న సెలబ్రేషన్స్, అంటే ఒక పార్టీస్, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ శుక్రుడు షష్టంలో ఉన్న ఫలితాలు ఇస్తాడు. కాకపోతే ఇక్కడ మనకి బాగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మనం చూసుకోవాలి. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, మన జన్మ జాతకంలో గురువు ఎలా ఉన్నాడు, గురువు ఏ పొజిషన్లో ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే మనం స్పెసిఫిక్గా చూసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ దేవగురువు అవుతాడు, బృహస్పతి దేవగురువు అవుతాడు, శుక్రుడు కూడా దైత్య గురువు, అంటే రాక్షస గురువు శుక్రాచార్యుడు అవుతాడు, దేవగురు బృహస్పతి అవుతాడు. సో వీరిద్దరికి అటు మిత్రత్వం లేదు, పెద్దగా శత్రుత్వం కూడా లేదు.
ఎందుకు మిత్రత్వం లేదు, శత్రుత్వం లేదు అని అంటే మనకి ఇక్కడ మీన రాశిలో శుక్రుడు అక్కడ ఉచ్చ పొందుతాడు. సో అందుకనే మిత్రుడు కాదు, శత్రువు కాదు. సో ఏంటంటే న్యూట్రల్ ఫలితాలు ఇస్తాడు. సో ఎప్పుడైతే షష్టంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యం మీద దెబ్బ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి కొద్దిగా, అది చూసుకోవాలి. శత్రువుల నుంచి కూడా ఇబ్బంది పొందే ఛాన్సెస్ ఉంటాయి, అది చూసుకోవాలి. కొద్దిగా ఫైనాన్స్ విషయంలో కూడా ఎక్కడన్నా చిక్కుకుపోవటము, లేదా డబ్బులు రావట్లేదు, ఇబ్బందికి డబ్బుల విషయంలోనే కొద్దిగా ఇబ్బంది గురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఫైనాన్స్ ఇస్తారు కదా, వారికి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్రెడీ ఇచ్చేసారు అని అంటే మనం ఏం చేయలేం, కానీ ఆల్రెడీ ఈ ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళకి మటుకు ఈ ఈ శుక్ర సంచారం అయ్యేదాకా కొద్దిగా పోస్ట్పోన్ చేసుకుంటేనే చాలా మంచిది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ అన్ని రంగాల వారికి కూడా, అన్ని రంగాల అటు గృహస్థుల్లో అయినా కానీ, టీచింగ్ ఫీల్డ్, బ్యాంకింగ్ ఫీల్డ్, ముఖ్యంగా ఈ రంగంలో ఉండేవాళ్ళనమాట. నేను ఈ రంగం గురించి చెప్తున్నాను అనంటే ఎక్కువగా ఈ లగ్నంలో ఉన్న వారికి ఆ రంగాల్లో ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందుకే నొక్కి నుంచి నేను ఈ మిథున లగ్నం వాళ్ళనంటే నేను కమ్యూనికేషన్, మార్కెటింగ్ అలా చెప్తుంటాను. ఈ ధను లగ్నం వాళ్ళంటే స్పెసిఫిక్‌గా టీచింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఉంటారు అనేసేసి చెప్తుంటాను. సో ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మ జాతకంలో గురువు ఎక్కడున్నాడు అంటే, బృహస్పతి ఎక్కడున్నాడు, శుక్రుడు ఎలా ఉన్నాడు, ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. ఎందుకంటే చెప్తున్నాను కదా, 2 విభిన్నమైన ఎనర్జీస్ కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ ఫలితాలు మన మీద ఇంపాక్ట్ అవుతుంది. మన భూలోకంలో సంచరిస్తున్న మానవుల మీద ఇంపాక్ట్ అవుతాయి ఈ ప్లానెటరీ పొజిషన్ వల్ల. కాబట్టి కొద్దిగా మనము పర్సనల్‌గా జన్మ జాతకంలో ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాయి చూసుకున్నట్టయితే చిన్న చిన్న రెమెడీస్ ద్వారానే మనము వాటికి సొల్యూషన్ ప్రొవైడ్ చేసుకోగలుగుతాము. మనకి జ్యోతిష్ శాస్త్రం అద్భుతమైన ఫలితాలు రెమెడీస్ ద్వారా మనకి గురువులు మనకి ఇచ్చారు కనుక, అవి కనుక మనము తూచా తప్పకుండా ఎలా చెప్పారు అలాగే మనం పాటించినట్టయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్సే వస్తాయి. కాకపోతే కొద్దిగా డీలే ఎందుకు అవుతుంది అని అంటే, శని కనుక ఈ లగ్నంకైనా కానీ ఆ రాశిని మటుకు చూసినట్టయితే కొద్దిగా డీలే అవుతుంది. లేదా దశ అంతర్దశల్లో ఎక్కడన్నా శనీశ్వరుడు కనెక్షన్ వస్తే కూడా ఫలితాలు డీలే అవుతాయి, కానీ అవ్వవు అన్న నానుడైతే లేదు. ఖచ్చితంగా అవుతాయి. 100-200% అవుతాయి. నా అనుభవంలో మటుకు చిన్న చిన్న రెమెడీస్ ద్వారానే ఇంట్లోనే మీరు మీ ఓన్‌గా ఎవరి సహాయం లేకుండా మీ ఓన్‌గా చేసుకునే విధంగా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే మీరు బర్త్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ జన్మ తేదీ, అలాగే అంటే పుట్టిన తేదీ, ఎప్పుడు పుట్టారు టైము, ఏ స్థలంలో పుట్టారు, ఇవి కనుక ఇచ్చినట్టయితే టీమ్ వారు మాకు అందియడం జరుగుతుంది. అయితే ఈ విధంగా మీరు మీ జన్మ జాతకంలో ఎలాంటి ఉపద్రవాలు జరుగుతున్నాయో అది నేను చూసి చెప్తాను విత్ స్మాల్ రెమెడీస్. సో ఇప్పుడు నా చేతిలో చూస్తున్నది ఇదేంటంటే 7 చక్ర క్రిస్టల్ బ్రేస్లెట్. సో ఇది ఎవరైనా ధరించవచ్చు. ఈ పర్టికులర్‌గా ఈ రాశి వాళ్ళే అన్నట్టు అయితే ఏమీ లేదు. దీంట్లో మనకి ప్యూర్ క్రిస్టల్స్ ఉంటాయి. ఇక్కడ రెడ్ జాస్పర్ ఉంటది. ఇక్కడ గ్రీన్ అవెన్స్‌రిన్ అనేసి అంటే క్రిస్టల్స్ పేర్లనమాట ఇది. గ్రీన్ అవెన్స్‌రిన్, ఇక్కడ మనకి ఇది చూసినట్టయితే యెల్లో సఫారు, ఇది చూసినట్టయితే బ్లూ సఫారు, ఇదైతే పర్పుల్ ఎవెన్షన్. సో ఇలాగా ఇవన్నీ ఒక్కొక్క క్రిస్టల్ ఒక్కొక్క తత్వం చెందినదనమాట. అంటే మన బాడీలో సప్త చక్రాలు ఉంటాయి కదా, ఈ చక్రాలన్నీ మనం బ్యాలెన్స్డ్‌గా ఉంటేనే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా
ఉంటుంది. బాడీ ఒత్తిడి పొందకుండా ఉంటుంది. సో, మనము అటు డాక్టర్ దగ్గరికెళ్ళి చిన్న చిన్న వాటికి ఏదో మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయిపోతది. కానీ అది టెంపరరీ ఎఫెక్టే కదా! ఎప్పుడైతే మనకి 7 చక్రాలు కరెక్ట్‌గా అలైన్ అయ్యి కుండలిని శక్తి అంటాం కదా! సో, ఆ కుండలిని శక్తి మనము ఇప్పుడున్న హడావుడిలో మాత్రం చేసుకోలేని వారు కూడా ఈ దీన్ని ధారణ చేసినట్టయితే ఎప్పుడైతే మన ఈ చక్రాలు కరెక్ట్‌గా అలైన్ చేసినట్టయితే మన బ్యాక్ ఎనకాలుంటాయి. బ్యాక్ బోన్ ఉంటాయి కదా! స్పైనల్ కార్డ్‌కి కరెక్ట్‌గా 7 చక్రాలుంటాయి. ఈ చక్రాలు కనుక అలైన్ చేసినట్టయితే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. మానసిక ఒత్తిడి కూడా లేకుండా ఉంటుంది. కాకపోతే ఇంతకుముందు చెప్పాను గదా! ఆ చక్రాలు అలైన్డ్ ఎప్పుడు ఉంటాయనంటే, మనం ఆ చక్రాలు క్లీన్స్ చేసుకుంటేనే అవి సరిగ్గా ఉండి, వాటికి సంబంధించినయన్నీ ఆహ్, క్రియలు సరిగ్గా జరుగుతాయి. అవి కనుక ఎక్కడైతే అపశృతి జరిగినట్టయితే మనకి అనారోగ్య సమస్యలు చాలా మటుకు ఇప్పుడు అనారోగ్య సమస్యల కంటే ఎక్కువగా నా అనుభవంలో చూసిందేంటంటే డిప్రెషన్, స్లీప్ డిజార్డర్స్, ప్లస్ ఈగో, యాటిట్యూడ్, యాంగర్ ఇష్యూస్ ఇలాంటియన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి. సో, ఇవెందుకు అనంటే ఎప్పుడైతే మనకి థర్డ్ ఐ, క్రౌన్ చక్ర, రూట్ చక్ర ఈ అంటే రూట్ చక్ర అంటే మూలాధార చక్రము. ఇలాంటి కొద్దిగా బ్యాలెన్స్ సరిగ్గా లేదు అని అన్నప్పుడే మనకి ఇలాంటి ఇబ్బందులొస్తాయి. సో, దానికి సరియైన మార్గం ఇది. ఈ 7 చక్ర. ఇప్పుడు నేను కూడా ధారణ చేస్తానిది. ఎందుకంటే నేను కూడా మనిషినే గదా! అన్ని రోజు ఒక 30, 40 కన్సల్టెన్సీస్ చేసి మళ్ళీ నేను స్పెసిఫిక్‌గా ఈ 7 చక్ర అలైన్‌మెంట్ వీటికి కూడా మంత్రాలుంటాయి. ఇవి లేకున్నా మంత్రాలతో కూడా చేసుకోవచ్చు. కానీ దానికి ఒక అరగంట, గంట స్పెండ్ చేయాలి. సో, అలా చేయలేము మనము. అందరూ చేయలేరు గదా! అరగంట, గంట చేయాలి అనంటే యోగా చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, దీనికి కూడా చేసుకోవాలి, టైం కేటాయించాలి అనంటే కొద్దిగా ఇబ్బందే గదా! సో, అలా చేసుకోలేము అని అనుకున్న వారికి ఇది మంచి పరిహారం. ఇది కనుక ధారణ చేస్తే మనకి క్విక్‌గా అవుతది అన్నట్టయితే నేను చెప్పట్లేదు. క్విక్‌గా ఎవ్వరికీ ఏది జరగదు. క్విక్‌గా అయ్యేది మనకి లాంగ్ రన్‌లో రిజల్ట్స్ అయితే రావు. సో, ఇది స్లోగా మనకి అన్ని చక్రాస్ అలైన్ అయిపోతాయి. తప్పకుండా అందరూ వేసుకోండి. అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి.